హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో నవాబీ సేమియా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. సేమియాతో ప్రిపేర్ చేసే ఈ స్వీట్ చాలా బాగుంటుంది. అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోను చివరి వరకు చూసి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ నవాబీ సేమియాను ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ సన్నటి సేమియాను తీసుకున్నానండి. మనం రెగ్యులర్గా ఉపయోగించే సేమియా ఎలా అయితే రెండు రకాలుగా లభిస్తుందో, ఈ సన్న సేమియా కూడా ఫ్రైడ్, నాన్ ఫ్రైడ్లో దొరుకుతుంది. నేనైతే ఈ రెసిపీకి ఫ్రైడ్ సేమియాను ఉపయోగిస్తున్నానండి. మా ప్రాంతంలో అయితే వీటిని పేనీలు అని కూడా పిలుస్తారు. వైట్ సేమియాను ఉపయోగిస్తున్నట్లయితే నెయ్యిలో మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఇదే పద్ధతిలో చేసుకోవచ్చు. ఈ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం నేను ఒక ఫుల్ ప్యాకెట్ సేమియాని తీసుకున్నానండి. ఈ సేమియా క్వాంటిటీ వచ్చేసరికి 200 గ్రాములు. సేమియా అంతటిని ఒక ప్లేట్లోకి తీసుకుని వీటిని వీలైనంత చిన్న ముక్కలుగా చేసుకోవాలి. సన్నటి సేమియానే కాబట్టి చేతులతో క్రష్ చేసుకుంటే ఇలా చిన్నగా వచ్చేస్తుందండి. ఈ రెసిపీకి సేమియా ఎంత చిన్నగా ఉంటే ప్రిపేర్ చేసేటప్పుడు ప్రాసెస్ అంత తేలిక అవుతుంది. అలాగే తినేటప్పుడు కూడా చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. ఇలా రెడీ చేసుకున్న ఈ సేమియాను పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 10 వరకు బాదం పప్పుల్ని, అలాగే 10-15 జీడిపప్పుల్ని కూడా వేసుకోండి. అలాగే 4 యాలకుల్ని కూడా వేసుకుని వీటిని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిలో నుండి సగభాగాన్ని మరొక బౌల్లోకి తీసుకుని మిగిలిన పొడిలోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు పంచదారని వేసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పొడిని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి మనం రెడీ చేసుకుని ఉంచుకున్న సేమియాను వేసుకుని మంటను లో ఫ్లేమ్లో ఉంచుకుని 2 నిమిషాల పాటు ఈ సేమియాని ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ ఫ్రైడ్ సేమియానే కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. మనం వేసుకున్న నెయ్యి అంతా కూడా సేమియాకి బాగా పట్టేటట్లుగా కలుపుకుంటే సరిపోతుంది. సన్నటి సేమియా కాబట్టి మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోండి. లేదంటే చాలా తొందరగా రంగు మారిపోతుంది. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న పంచదార పొడిని వేసుకోవాలి. ఈ సేమియాలోకి పంచదార పొడి కాకుండా పంచదారను వేసినట్లయితే పంచదార అంతా కరిగి సేమియాకు పట్టుకునే లోపు సేమియా అంతా కూడా బాగా రంగు మారిపోతుందండి. ఇలా పొడి చేసుకుని వేసుకుంటే త్వరగా కరిగిపోయి సేమియా అంతటికి సమానంగా పడుతుంది. పంచదార పొడి కరిగినట్లయితే ప్యాన్లో మీకు చిన్నగా తడి కనిపిస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ సేమియాను వెంటనే ఒక ప్లేట్లోకి తీసుకోండి. ప్యాన్లో వదిలేసినట్లయితే ప్యాన్ హీట్కి రంగు మారిపోతుంది. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఈ సేమియాని 2 భాగాలుగా చేసుకోవాలి. ఈ స్వీట్ని ప్రిపేర్ చేయడం కోసం ఈ సేమియాని ఇలా 2 భాగాలుగా చేసుకోండి. ఇప్పుడు ఇందులో నుండి ఒక భాగాన్ని మీరు ఎందులో అయితే స్వీట్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో ఆ బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ స్వీట్ని మీరు ఇలా ఒకే బౌల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే చిన్న బౌల్స్ని తీసుకుని ఇదే పద్ధతిలో చేసుకోవచ్చు. సేమియా అంతటిని ఈవెన్గా స్ప్రెడ్ చేయడం కోసం ఒక చిన్న బౌల్ని తీసుకుని కొద్దిగా ప్రెషర్ ఇస్తూ అడ్జస్ట్ చేసినట్లయితే అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇలా రెడీ చేసుకున్న ఈ బౌల్ని పక్కన పెట్టుకుని మరొక బౌల్ని తీసుకుని అందులోకి అరకప్పు వరకు పాలను వేసుకోవాలి. ఈ రెసిపీ కోసం నేను 1/2 లీటర్ వరకు పాలను ఉపయోగిస్తున్నానండి. ఇప్పుడు ఈ బౌల్లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మైదాని వేసుకోవాలి. అలాగే ముందుగా గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని వేసుకోవాలి. అలాగే స్వీట్ కోసం 1/2 కప్పు వరకు పంచదారను కూడా వేసుకుని ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ కార్న్ ఫ్లోర్, మైదా ప్లేస్లో మీరు కస్టర్డ్ పౌడర్నైనా సరే వేసుకుని చేసుకోవచ్చు. లేదా ఉత్తి కార్న్ ఫ్లోర్తో కూడా చేసుకోవచ్చు. కానీ ఒక స్పూన్ మైదా వేయడం వల్ల స్వీట్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి మనం మధ్యలో వేసుకునే లేయర్కి కొంచెం స్టిఫ్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. మిగిలిన పాలను ప్యాన్లోకి వేసుకుని ఈ పాలను మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. పాలు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. అలాగే ముందుగా రెడీ చేసుకున్న
కార్న్‌ఫ్లోర్ పాలను కూడా వేసుకొని మంటను లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పాలు చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఈ రెసిపీలో డ్రై ఫ్రూట్స్‌ని ఎక్కువగానే ఉపయోగిస్తారండి. మీరు ఇలాగే డ్రై ఫ్రూట్స్ వేసుకొని చేసుకోవచ్చు. లేదంటే పూర్తిగా స్కిప్ చేసి కూడా చేసుకోవచ్చు. ఇందులోనే కలర్ కోసం కొద్దిగా పసుపు వేస్తున్నానండి. పసుపు వేయడం వల్ల రుచిలో ఏమాత్రం మార్పు ఉండదు. 2, 3 నిమిషాల పాటు మరిగిస్తే ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుందండి. మరి కొంచెం చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఈ మిక్స్చర్ దగ్గరగా అయ్యే కొద్దీ అడుగు పట్టుకుంటూ ఉంటుంది. కంటిన్యూస్‌గా కలుపుతూ ప్రిపేర్ చేయాలి. కంటిన్యూస్‌గా కలుపుతూ 2, 3 నిమిషాల పాటు మరిగించినట్లయితే ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇలా రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిల్క్ మిక్స్చర్‌ని ముందుగా రెడీ చేసుకున్న సేమియా బౌల్‌లోకి పై భాగంలో వేసుకోవాలి. ఈ మిల్క్ మిక్స్చర్‌లో చీజ్‌ని కూడా వేసుకోవచ్చు. మీరు చీజ్‌ని బాగా ఇష్టపడేవారైతే స్టవ్ ఆఫ్ చేసుకునే 2 నిమిషాల ముందు పావు కప్పు వరకు చీజ్‌ని వేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. బౌల్‌లో అడుగున వేసుకున్న సేమియా ఎక్కడా కనబడకుండా మొత్తం అంతా కవర్ అయ్యేలా వేసుకోవాలి. మొత్తం మిక్స్చర్ వేసుకునేసరికి 1 ఇంచు మందంలోకి వస్తుందండి. ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పై భాగంలో మనం ముందుగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న రెండో భాగం సేమియాని వేసుకోవాలి. ఈ మిల్క్ మిక్స్చర్ చల్లారిన తర్వాత గట్టిగా అవుతుంది గానీ, ప్రిపేర్ చేసిన వెంటనే కొంచెం పల్చగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా ఈ సేమియాని పైనే వేసుకోవాలి. సేమియా అంతా వేసేసుకున్న తర్వాత పైనే బౌల్ తోటి అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత పై భాగంలో మీకు నచ్చిన క్వాంటిటీలో నచ్చిన డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన ఈ నవాబీ సేమియాని ఇలా డైరెక్ట్‌గా తీసుకోవడం కంటే ఒక గంట పాటు ఫ్రిడ్జ్‌లో ఉంచుకొని తీసుకున్నట్లయితే చాలా చాలా రుచిగా ఉంటుంది. ఒక గంట పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత మీకిక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల స్వీట్ కొంచెం గట్టిగా అవుతుంది. సర్వ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీ అవుతుంది. ఈ స్వీట్‌ని పాలతో ప్రిపేర్ చేశాం కాబట్టి బయటైతే ఎక్కువ సేపు నిలవ ఉండదండి. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నట్లయితే 2 రోజుల వరకు కూడా నిలవ ఉంటుంది. ఈసారి సన్న సేమియా తెచ్చినప్పుడు ఎప్పుడూ చేసే రెగ్యులర్ రెసిపీస్ కాకుండా ఈ సరికొత్త రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇంటికి గెస్ట్‌లు వచ్చినప్పుడు రెగ్యులర్ రెసిపీస్ కాకుండా ఇలా నవాబీ సేమియాని చేసి పెట్టండి. అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా మరి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్‌ని యాక్టివేట్ చేసినట్లయితే అన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.